ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన శ్రమ పడతాడు కానీ అన్ని అందుబాటులో అన్ని వసతులు లేవు కదా. మ్మ్. ఉన్న కాడికి కొన్ని ఇచ్చి ఇంకొన్ని ఇవ్వాలా చేస్తుండే. ఓకే. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు అధికారంలో ఉంది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు చూడమ్మా, మన సాంప్రదాయం ఎట్టుందంటే ఎవడు అధికారంలో ఉంటే అటే ముగ్గుతారు ఈ బై ఎలక్షన్ల నుంచి ఉంచిగా సాధారణంగా. ఓకే. లేదు అంటే పాత వాళ్ళ చుట్టూ వాళ్ళే కాపాడుకుంటూ ఉంటారు. అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ తరఫున నుంచి చూస్తుంటే నవీన్ యాదవ్ గట్టి పోటీలో ఉన్నారు కదా, మరి అదే ఇప్పుడు సెంటిమెంట్ పనిచేస్తే ఆమె గెలుస్తుంది. మ్మ్. లేదు అభివృద్ధి పైరవేగం అనుకుంటే ఈయన గెలుస్తుంది. ఓకే. అసలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తేడా అంటే ఏం చెప్తారు అంత? తేడా ఉందమ్మా, ఎవరిని పని వాడు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసినారు. కానీ కాంగ్రెస్ 6 పథకాలు అని చెప్పాడు, మరి బీఆర్ఎస్లో పథకాలు ఏవీ లేవు కదా, మరి తేడా కనిపిస్తూనే ఉంది కదా. పథకాలు పెట్టిందే ఆయన కదా బీఆర్ఎస్. మ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ తక్కువ చేయలే కదా, అన్ని పనులు చేసిండ్రు. కానీ మ్మ్. వాళ్ళ స్వయంకృతాపరం వాళ్ళ అహంకారంతో వాళ్ళు దెబ్బ తీసుకుని తప్ప పనులు చేయించింది కదా. ఓకే. సో అదే విధంగా చూసుకున్నట్టయితే గత 3 ఏళ్లుగా కాంగ్రెస్ అయితే ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చింది లేదు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో వస్తే మరి పథకాలు సక్రమంగా అందుతాయి అంటారా? అందుతాయి అంటే అందే కాడికి అందుతాయి, అందరికీ అందే, అది సహజం ఉంది.